నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కలర్ షైన్ ఫ్యాక్టరీ నుండి హైడ్రోక్లోరైడ్ యాసిడ్ తో కర్నూలు వెళ్తున్న లారీకి అగ్ని ప్రమాదం. గూడూరు మండలం చెమిర్తి రోడ్డు వద్ద జరిగిన ఘటన. సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసిన పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది. గూడూరు పట్టణంలో జూలై 5వ తేదీన జరిగే 11వ జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయండి. విలేకరుల సమావేశం నిర్వహించి జగన్నాథ రథయాత్ర ఆహ్వాన పత్రికలను విడుదల చేసిన ఇస్కాన్ ప్రతినిధులు. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీల వెల్లువ. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. గూడూరు మండలం తుంగపాలెం సమీపంలో ప్రధాన రహదారిపై యాసిడ్ ట్యాంకర్ అగ్నికి ఆహుతైంది. ట్యాంకర్ ఇంజన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ లోడుతో ఉన్న ట్యాంకర్ సమీపంలోని ఓ పరిశ్రమకు వచ్చి అక్కడ రిజెక్ట్ అవడంతో కర్నూలుకి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇస్కాన్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో జూలై 5వ తేదీన గూడూరు పట్టణంలో 11వ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఇస్కాన్ ప్రతినిధులు సుఖదేవ్ స్వామి కోరారు. గూడూరు పట్టణంలోని ఇస్కాన్ ప్రచార కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో జగన్నాథ రథయాత్ర ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఇస్కాన్ ప్రతినిధి సుఖదేవ్ స్వామి మాట్లాడుతూ 11వసారి జగన్నాథ రథయాత్ర గూడూరు పట్టణంలో జూలై 5వ తేదీన నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరిలో దైవ చింతన పెంపొందించేందుకు, స్వార్థం, అహంకారం వీడి సన్మార్గంలో నడిచేందుకు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూలై 5వ తేదీన జరిగే రథయాత్రలో పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఇస్కాన్ నెల్లూరు ద్వారా మనం 11వసారి జూలై 5 శనివారం ఇక్కడ జగన్నాథ రథయాత్ర, ఈ టైంలో జరిగే రథయాత్రలో మూల విగ్రహాలు జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఈ నెలలో జరిగే రథయాత్రలో చాలామంది అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రథం మీద కొలువు జరిగిన జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. సో పూరి జగన్నాథ్ జరిగే ఆ రథయాత్ర ఇక్కడ మన గూడూరు పరిసరాల్లో ప్రజలందరూ కూడా చక్కటి అవకాశం, ఎంతో శుభప్రదం, ఆనందదాయకం మనం జరుపుకోబోతున్నాం. దీనికి మన చుట్టుపక్కల జిల్లాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా, ఈ తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి ఇట్లా కొన్ని చోట అక్కడి నుంచి కూడా భక్తులు రానున్నారు.
ఈ రథయాత్రలు మనం చూస్తున్నాం ఏ విధంగా యుద్ధాల్లో గెలుకున్నట్టుగా కోట్ల రూపాయలు మిసిల్స్ కానీ ఈ ఫైటర్ ప్లేన్స్ కానీ ఇట్లా దీనికంతా కారణం మనుషులు వాళ్ళ నిత్య జీవితంలో ఆధ్యాత్మికతని భగవద్భక్తిని అభ్యసించినట్లయితే మనం అందుకే చదువుకున్న వాళ్ళంతా కూడా ఇస్కాన్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఈ భగవద్గీత మన సామాజిక సమస్యలన్నిటికీ అదొక సమాధానం. తర్వాత దాని సారం ఏంటి, జ్ఞానం పార్టీ ఒకటి ఉంది. అది ఏం చేస్తే మనుషుల తలకాయలు బాగుపడతాయి. మమ్మల్ని హరే కృష్ణ మిషన్ అంటారు. ఇస్కాన్నే హరే కృష్ణ మిషన్ అంటే మేము ఎన్ని ఈ పునర్జన్మ ఏంటి, దేవుడు ఏంటి, ఆత్మ ఏంటి, తర్వాత మన ఇవన్నీ మాట్లాడి ఆఖరిలో మనం చేయాల్సింది భగవద్ నామాన్ని, దాని మంత్రం అంటారు. ఆ మంత్రం అంటే దాని అర్థం బాగా వస్తుంది. మనస్సుని మనకుండే బలహీనతల నుంచి మనకి ఆందోళన నుంచి బయటికి తెచ్చేది. అది ఎంతో ముఖ్యమైనటువంటి చాలా దుర్భాగ్యకరమైన విషయం. దీన్ని మన విద్యా విధానాల్లో కానీ మన ప్రభుత్వ విధానాల్లో కానీ మన తల్లిదండ్రులు కానీ దీని మీద ఎక్కువ జనాలకి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు తప్పకుండా మీరు కుటుంబ సభ్యులతో వచ్చి భగవంతుడి యొక్క ఆయన కృపకు పాత్ర కావాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ రథయాత్ర మన నారాయణమ్మ గుడి దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. దాదాపు 3 గంటల నుంచి ప్రారంభమయ్యి స్టేజ్ ప్రోగ్రాముల్లో మన ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ప్రముఖుల్ని మేము ఆహ్వానించడం జరుగుతుంది. సో వాళ్ళందరి యొక్క ఉపన్యాసాలు అలాగే మా ఇస్కాన్ ప్రముఖుల యొక్క వాళ్ళ యొక్క ఉపన్యాసాలతో ప్రారంభమయ్యి ఆ తర్వాత రథము ముఖ్యంగా మన సంగం థియేటరు, గాంధీ బొమ్మ, బనిగిసాపేట, తర్వాత సుందరమహల్, క్లాక్ టవర్, రాజా వీధి, తర్వాత కుమ్మరి వీధి. సో ఇట్లా పురవీధులన్నీ కూడా కలుపుకొని అంతిమంగా మళ్ళీ మనం డిఆర్ కమిటీ హాల్ చేరుకుంటాము. సో దారి పొడవునా మనకి ప్రసాదాలు పంచుకుంటూ అలాగే కోలాటాలు, భజన బృందాలు, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. అండ్ చివరిగా మనం డిఆర్ కమిటీ హాల్లో అందరూ ప్రముఖులు వాళ్ళు రావడం కావచ్చు, అలాగే మళ్ళీ ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఉంటాయి. అండ్ రాత్రి ఆఖరణ అందరికీ కూడా విందు భోజనాలు ఉన్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి భగవంతుని దర్శించుకోండి. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. గత వైసీపీ పాలనలో పంచాయతీలు అధ్వానంగా మారాయని జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు వారు వినతిపత్రం అందజేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు పంచాయతీల్లో గత వైసీపీ పాలనలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని, మురుగునీరు పోయేందుకు వసతి లేకుండా కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నిలిచిపోయాయని, త్వరితగతిన పారిశుద్ధ్య సమస్యలను మెరుగుపరచాలని స్థానిక ఎంపీడీఓకు జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు వినతిపత్రం అందించడం జరిగిందని, ఎంపీడీఓ సానుకూలంగా స్పందించి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తామని చెప్పడం జరిగిందన్నారు. దాంతో పాటు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంఆర్ఓను కలిసి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. వర్షాలు మొదలైనాయి. గత ప్రభుత్వం పంచాయతీల్లో కాంట్రాక్టుల కోసం కాలువలు నిర్మాణం చేశారు, కానీ
ఆ కాలువల్లో నీళ్లు ఎలా పోవాలో వాటికి మార్గం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల ఈ వర్షపు నీరు ఇళ్లలో ఉండేటువంటి మురుగునీరు అంతా కూడా కాలువల్లో చేరిపోయి ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి దోమలు చేరి ఆ దోమల వల్ల అంటురోగాలు వచ్చి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. ఈ విషయం పైన కూటమిలో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో మనుగోలు మండలంలో మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అధికారి గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. వెంటనే మనుగోలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కాలువలు క్లీన్ చేయించండి మేడం అని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది. వారు మంచిగానే స్పందించి త్వరలోనే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో కాలువలన్నీ కూడా క్లీన్ చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి చేతగాని పని వల్ల ఈరోజు ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా ఒక క్షణం ఆలోచించండి. ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది పేలుడు పేలుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. మీ అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, నాతో రాండి. సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో పంచాయతీ కాలువల పరిస్థితి ఏంది, కాంట్రాక్టర్ కోసం మీరు చేసినటువంటి పరిస్థితి ఏంది, ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంది, ప్రతిదీ కూడా కలక కట్టినట్టు చూపిస్తాము. కాబట్టి ఇంకన్నా తెలుసుకొని నడుచుకోండి. ఊరికి కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కాదు. కూటమి ప్రభుత్వం అంటే ప్రజల కోసం, నియోజకవర్గం కోసం, యువత కోసం, రైతుల కోసం. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, వెంకటాచలం మండల కార్యదర్శి నందూరి శ్రీహరి, మండల నాయకులు గండు ఆనంద్, కంటే సుధాకర్, శరత్ బాబు, నరసింహులు, నవీన్, ఇంద్ర, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మండలంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికై తహసీల్దార్ రమాదేవి అలాగే డిటి ప్రదీప్, అగ్రికల్చర్ అధికారి వెంకటకృష్ణను కలవడం జరిగిందని బీజేపీ నాయకులు రామిరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు అధికారులను పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు. మనుబోలు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవిని, డిటి ప్రదీప్ ను అలాగే అగ్రికల్చర్ అధికారి వెంకటకృష్ణయ్యను మండల బీజేపీ నాయకులు కలిసి గ్రామాల్లో నెలకొని ఉన్న వివిధ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నేత రామిరెడ్డి మాట్లాడుతూ మనుబోలు మండలంలో నెలకొని ఉన్న సమస్యలను అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. అనంతరం వారు అధికారులను పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. బీజేపీలో నాయకులము, కార్యకర్తలు ఈరోజు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారిని, టీటీ గారిని, అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి ప్రతి విలేజ్లో రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. పాత తాలూకా రీసర్వే తాలూకా సమస్యలు ఇంకా సాల్వ్ అవ్వలేదు. తప్పు పొరపాట్ల పేర్లు పడి ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేయలేదు. వాటి తాలూకా సమస్యల్ని సాధ్యానంత త్వరగా పరిష్కరించి గ్రామస్తులకు న్యాయం చేయమని టీ గారిని, ఏఓ గారిని కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారికి మండలంలో ఉంటే రెవెన్యూ సమస్యల మీద అడిగాము. ప్రతి విలేజ్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం, అవి ఏదైనా సెర్చ్ చేయండి అని అంటే ఆమె సానుకూలంగా స్పందించి అన్నీ సెర్చ్ చేస్తామని చెప్పారు. ఏఓ గారి గురించి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ, ముఖ్యంగా యూరియా గురించి కానీ అన్నీ అడిగాము. ఆయన ఈ వచ్చే పంటకి మీకు అందరికీ అన్ని విధాల యూరియా కానీ. ఈ కార్యక్రమంలో నాయకులు బోలా సీను, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో రెవెన్యూ సమస్యలను రైతులు గ్రీవెన్స్ లో సమర్పిస్తే 15 రోజుల్లోగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. మండల వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె తెలిపారు. మండలంలో ఎక్కడ రెవెన్యూ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకుని వస్తే తమ పరిధిలో సమస్యలు పరిష్కరించడంతో పాటు జిల్లా స్థాయిలో పరిష్కరించే సమస్యలు ఏమైనా ఉంటే వారి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ పాస్బుక్ లేదు. ఎందుకు 9-4 అప్లై చేసింది ఇంకా ఎందుకు పెండింగ్ చేశారు? అది ఎప్పటికి టైం అయిపోతుంది అనేది కూడా ఉండాలి కదా. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలర్ షైన్ ఫ్యాక్టరీ నుండి హైడ్రోక్లోరైడ్ యాసిడ్ తో కర్నూలు వెళుతున్న లారీకి అగ్ని ప్రమాదం. గూడూరు మండలం చెమిర్తి రోడ్డు వద్ద జరిగిన ఘటన. సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసిన పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది. గూడూరు పట్టణంలో జూలై 5వ తేదీన జరిగే 11వ జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయండి. విలేకరుల సమావేశం నిర్వహించి జగన్నాథ రథయాత్ర ఆహ్వాన పత్రికలను విడుదల చేసిన ఇస్కాన్ ప్రతినిధులు. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీల వెల్లువ. ప్రజల మధ్య నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.